అందరికీ శుభోదయం అండి. ఇక్కడ కనిపించేవి గోంగూర మొక్కలు. ఈ వేసవి కాలంలో మనం సంవత్సరానికి సరిపడా ఎన్ని రకాలు మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు అనే దాంట్లో ఈ గోంగూర పూలు ఇవి కూడా ఒకటండి. గోంగూర మనకు తెలుసు, ఫుల్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంది. తర్వాత రిచ్ ఇన్ సి విటమిన్. అందువల్ల తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గోంగూర ఆకులే కాకుండా ఈ పూలు కూడా చాలా చాలా విటమిన్స్ని కలిగి ఉన్నాయన్నమాట. అందువల్ల ఈ థిక్ రెడ్డిష్గా ఉన్న ఈ పూలని చక్కగా ఒలిచి లోపల ఉన్న విత్తనం పారేసి ఈ రేకులతో చక్కగా ఇంట్లోనే ఆరబెట్టేస్తే ఇట్లా ఎండిపోతాయండి. తర్వాత ఆకులు కూడా మనం ఒలిచి శుభ్రపరిచి ఒక 2-3 రోజులు ఇంట్లోనే ఆరబెట్టేస్తే చక్కగా డ్రైగా అయిపోతాయి. ఆ రెండింటిని కలిపి మనం గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడి వస్తుందండి. ఆ మధ్య మధ్యలో రెడ్డిష్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పూలు అనమాట. పూలు కూడా గ్రైండ్ అయిపోయి ఇలా మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఇది మనం పులుసు పెట్టుకున్న చింతపండు బదులుగా ఈ పులుపు వాడుకోవచ్చండి. మామిడికాయ పులుపు, నిమ్మకాయ పులుపు, దబ్బకాయ పులుపు, ఇలా ఇన్ని రకాల పులుపుల్లో ఈ గోంగూర కూడా పులుపుకి ప్రత్యేకంగా మనం వాడదగ్గ ఒక ఐటెము. అన్నిట్లలో కలుపుకోవచ్చు అనమాట. పులుపు మనం దేంట్లో వాడతామో చింతపండు, ఇది కూడా ఒక స్పూన్ మనం కలుపుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా చాలా ఉన్నాయి. రక్తహీనతకి ఇది చాలా మంచిదన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా ఈ సమ్మర్లో చక్కగా ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.